ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో ఒక స్నేహితుడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. మాటి మాటికి పెన్నులు పోగొట్టుకునేవాడు. అందుకే తక్కువ కాస్ట్ ఉన్న పెన్నులను కొనుక్కునేవాడు. పోగొట్టుకున్నా పర్వాలేదని. తన ఫ్రెండ్ కి ఇదంతా నచ్చేది కాదు. అప్పుడు తన ఫ్రెండ్ కి ఒక చిన్న సలహా ఇచ్చాడు. మంచి ఖరీదైన పెన్ను కొనుక్కోమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడమని చెప్పాడు. తన ఫ్రెండ్ చాలా కాస్ట్లీ పెన్ను కొనుక్కున్నాడు. ఒక 6 months తర్వాత ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారు. అప్పుడు తన స్నేహితుడిని కలిసి పెన్నులు పోగొట్టుకునే అలవాటు ఎలాగుంది అని అడిగాడు తన ఫ్రెండ్. నేను ఇప్పుడేం పెన్నులేమి పోగొట్టుకోవడం లేదు అని నవ్వుతూ చెప్పాడు. నువ్వు పెన్నులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? దాని కాస్టే కారణం. ఏ వస్తువైనా పోగొట్టుకోవడం సహజమే, కానీ దానికి మనం ఇచ్చే విలువ పైన ఆధారపడి ఉంటుంది. జీవితంలో కూడా అలానే జరుగుతుంది. మనం దేనికైతే ఎక్కువ విలువిస్తామో దాన్ని వదులుకోము. ఆరోగ్యానికి విలువనిస్తే తినే ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తాం. స్నేహితులకు విలువనిస్తే వాళ్లకు గౌరవిస్తాం. డబ్బుకు వాల్యూ ఇస్తే ఖర్చు దగ్గర జాగ్రత్తగా ఉంటాం. కాలానికి విలువిస్తే సమయాన్ని వృధా చెయ్యం అని స్నేహితుడు చెప్తాడు.